ఈ బాణాసంచ తయారీ కేంద్రంలో సంభవించిన ఈ భారీ పేలుడుకు సంబంధించి అక్కడున్న స్థానికులు, కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఉన్న స్థానికులు ఏమంటున్నారు? అసలు ఎంత భారీ ప్రమాదం ఇది అంటే అక్కడుండే మృతదేహాలు పంట పొలాల్లోకి ఎగసిపడ్డాయి. అక్కడుండే ఇల్లు, ఆ నివాస ప్రాంతంలో ఉండే ఇల్లు కూడా ధ్వంసం అయ్యేది. దీనికి సంబంధించి స్థానికులు అక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. కట్టుకుని ల్యాబ్ని ఎలా చంపేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంత మంది కూడా అక్కడ చూడలేదండి కొట్టులోని. అది మరి ఏ రంగా అయిందో తెలదు. కొట్టే మంది కాలిపోతాం. మా ఊళ్ళు పచ్చాంగా లేబర్ పచ్చాంగా దాదాపు 15-16 మంది చనిపోయి ఇంచుమించు ఒక 20 మంది కాలిపోయి తక్కువ తల్లింతరం అంబులెన్స్ వస్తే తల్లింతరం. ఎంతమంది కొట్లు ఎంతమంది పని చేస్తున్నారు? మొత్తం 60-70 మంది ఉంటుంది సార్. 70 మంది అండి సార్. 70 మంది కంపల్సరీ. ఇంత కొట్టులోని జనం ఎక్కడ ఉంటారండి. అడ్వాన్స్ ఇచ్చేస్తాం, రాకపోతే వాళ్ళు దండించేస్తాం. ఇంతేరా మీరు రేటి డబ్బు తీసుకున్నారు అని భయభద్రులు అయిపోయి సీట్లు పడి కట్టలాకి వెళ్ళి వచ్చేసి కొట్లు ఈ రంగా. వీళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు ఉన్నాయా? ల్యాబ్ ఇన్సూరెన్స్ సార్. నా బిల్లింగ్ కూడా భద్రసిపోయింది. నాకు 15 కిలోమీటర్ల బిల్లింగ్ 15 కిలోమీటర్లు పేలిపోయింది. కారు వచ్చి చూపించండి. అంత సౌండ్కి అక్కడ పేలిపోయి 15 కిలోమీటర్లు నా బిల్లింగ్. నా దగ్గర ఉన్న ఎన్ని పేలిపోయినాయో. ఈ భారీ పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి. వేట్లపాలెంలో సంబంధించినటువంటి భారీ పేలుడు ఘటనలో దాదాపు 18 మంది వరకు కూడా చనిపోయినట్లు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైందో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భారీగా విస్ఫోటనం జరిగింది. సంఖ్య తయారు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే వేట్లపాలెం కెనాల్ రోడ్డు వద్ద ఈ బాణసంచ కేంద్రం ఉంది. ఒక్కసారిగా పేలుడు దాటికి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా దాదాపు 18 మంది వరకు కూడా సజీవంగా దహనమయ్యారు. వారి శరీర భాగాలు పేలుడు దాటికి పక్కనే చెదరిగా పొలాల్లో కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొక 6 అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన వైద్యం కోసం అని చెప్పి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అదే ప్రస్తుతం సీజన్ కానప్పుడు కూడా ఒక ఫంక్షన్ సంబంధించిన ఆర్డర్ మీద దాదాపు ఈ వర్క్ 2 రోజుల నుంచి జరుగుతుంది. బాణసంచ తయారు చేసే వర్క్ జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో దాదాపు ఒక 50 మంది వరకు ఉంటారో అని చెప్తున్నారు. ఏదైతే ఇటు సామలకోట మండలం, వేట్లపాలెం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఉన్నటువంటి కూలీలంతా కూడా కలిసి అక్కడ పనిచేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రమాద ధాటికి దాదాపు ఆ చుట్టుపక్కల ఏదైతే ఒక 5 కిలోమీటర్ల రేషియోలో ఉన్నటువంటి ఇళ్ళని కూడా ఉనికిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఈ గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అయితే గతంలో ఎప్పుడో లైసెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే రాయవరంలో జరిగిన ప్రమాదంలో అనేక మంది కూలీలు చనిపోయారు. ఆ ఘటన మరొక ముందు మరి తాజాగా ఇక్కడ ప్రమాదం సంభవించింది వేట్లపాలెంలో. అంటే అధికారుల పర్యవేక్షణ ఎంతో లోపం ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిగతా సమయాల్లో తనిఖీలు నిర్వహించట్లేదు. అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతుంది. ముఖ్యంగా పెద్ద స్థాయిలో బాణసంచ తయారు చేయాలంటే దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, లేదా ప్రమాదాన్ని ఎలా కట్టుదిట్టం చేయాలనే నిబంధనలు ఖచ్చితంగా ఆ బాణసంచ తయారీ కేంద్రాలు పాటించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు అది లైసెన్స్ మంజూరు చేసిన రెవెన్యూ అధికారులే కాదు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ అధికారులు ఇదంతా కూడా తనిఖీలు చేయాలి. ఒకవేళ నిబంధనలు పాటించిన వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు పోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారుల పర్యవేక్షణ బాణసంచ తయారీ కేంద్రంలో ఉంది. అలా లేని తరుణంలోనే ఇలాంటి భారీ స్థాయిలో ప్రమాదాలు జరిగి మృతులు మనకి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మృతుల శరీర భాగాలు అయితే చెల్లచెదురుగా పడి ఉన్నాయి. దాదాపు 18 మంది వరకు కూడా చనిపోయారని చెప్పి స్థానికులు వెల్లడిస్తుంది. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 50 మంది వరకు కూడా ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. రాజు, వేట్లపాలెం అంటే బాణాసంచ తయారీకి పెట్టింది పేరు అని చెప్తారు. మరి లైసెన్స్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఏంటి? అంటే లైసెన్స్ లేదు అని తెలియడానికి ఇలాంటి ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించాలా, లేకపోతే అధికారులు నిఘా పెట్టరా? అంటే ఖచ్చితంగా బాణసంచ తయారీ కేంద్రం అనే దాంట్లో మీద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగిందో ఊహించలేని పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ మంజూరులో ఏదైతే
నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ నిబంధనలు పాటించాలి. అలాంటి ప్రికాషన్స్ ఆ యొక్క బాణసంచ తయారీ కేంద్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ప్రమాద తీవ్రత పెద్దగా ఉంది, అదేవిధంగా మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నిబంధనలు పాటించలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నది మరోసారి ఊడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాయవాడలోని ప్రమాదం సంభవించి దారిలో ఎత్తిన ప్రాణ నష్టం వాటింది. ఆ ఘటన మరొక ఉండే మళ్ళీ వేటలపాలెం ప్రమాదం సంభవించిందంటే అధికారులు తనిఖీలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోపల పేలుడు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ఎక్కువ నిల్వ చేయడం వల్ల పేలుడు పదార్థాలు ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటారా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దాదాపు నుంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది భారీ స్థాయిలో, ఎక్కువ ఇంకా పెద్ద స్థాయిలో వర్క్ జరగలేదు. పెద్ద ఎత్తున అది మందుకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయి, తయారు చేసినటువంటి వస్తువులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దానివల్లే తీవ్రత చాలా భయంకరంగా ఉంది. చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల మేరకు కూడా ఆ ఇల్లు కనిపించిన పరిస్థితుంది వాటికి అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితుంది. దీనిపైనే మనం చూసుకున్నట్లయితే ప్రమాద తీవ్రత ఎంత స్థాయిలో ఊహించుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేటలపాలెం ఘనసంఖ్య తయారీకి ప్రసిద్ధి అయినప్పుడు కూడా నిబంధనలు అనుసరించి చాలా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఆ ముసుగులోనే నిబంధనలు లేకుండా చాలా మంది కూడా ఇల్లీగల్ గా బాణ సంఖ్య తయారీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది స్థానికులు మనకు చెప్తున్న పరిస్థితి. మీరు స్థానికులతో కూడా మాట్లాడారు రాజు, అంటే అక్కడ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయా లేదా పూర్తిగా? ప్రస్తుతం అయితే స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు, 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ చూసుకుంటే ఈ ప్రమాదం ఈ స్థాయిలో ఉండదు కదా అని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ మేరకు తీసుకున్నారో ఫైర్ సేఫ్టీ అనేది మాత్రం మనకి కాసేపులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ తీసుకుంటే ప్రమాద తీవ్రత తగ్గినది, ప్రాణ నష్టం కూడా అంచనా తగ్గినది, ఇంకా మృతుల సంఖ్య పెరిగి ఉంటుంది అని చెప్పి కూడా స్థానికులు చెప్తుంటే ప్రమాద తీవ్రత మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించట్లేదు అనేది కూడా మనకి స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా సాక్షి స్క్రీన్ పై. ఎంత భారీ ఎత్తున పేలుడు సంభవించింది అని చెప్పి. అయితే ఆ పేలుడు సమయంలో మామూలుగా అయితే 60 నుంచి 70 మంది వరకు కూడా కూలీలు అక్కడ ఉంటారు. లంచ్ టైం కాబట్టి ప్రస్తుతం 40 నుంచి 50 మంది వరకు కూలీలు అందులో ఉన్నారు అని చెప్తున్నారు. అయితే వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. భారీ పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఘోరమైన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఇళ్లకు పగుళ్లొచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. భారీ పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఘోరమైన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఇళ్లకు పగుళ్లొచ్చాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ కూడా మనం సాక్షి స్క్రీన్ పై చూడొచ్చు. ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి, అసలు ఆ గ్రామం అంతా పొగ తీవ్రంగా వ్యాపించి ఉంది.